హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకే దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనలు 20 అధ్యాయం 4వ వచనం. దీంట్లో ఏం రాయబడి ఉన్నదంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేసేదను అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. నీ కోరికను సిద్ధింపజేసి, మనకి ఏ యొక్క కోరికలు అయితే ఉంటున్నదో దాన్ని ప్రతి ఒక్క రోజు ప్రభా నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కోరికను తీర్చండి ప్రభా అని ప్రతి ఒక్క రోజు దేవుని సముఖంలో అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది, నన్ను అడుగుము భూమిని నీకు స్వాస్థ్యముగాను భూదికి అంతంలో వరకు నీకు సొత్తుగా నేను ఇచ్చేదాన్ని అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. చూసినట్లయితే భూమిని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం అడిగేది దేవుని దగ్గర న్యాయంగా అడగాలి. ఇది నీ చిత్తం ఉంటే నాకు ఇవ్వండి ప్రభువా, నీ చిత్తం లేకుంటే నాకు వద్దు ప్రభువా అనేసి ఒక్కొక్క విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనము అడిగే వారంగా ఉండాలన్నమాట. యోహాను 14:14 చెప్పబడి ఉంటున్నది, నా నామంలో ఏది అడిగినా మీకు చేసేదను అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నదట. దానికి ముందున్న వచనం ఏం చెప్తానంటే, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై తన నామంలో ఏది అడిగినా కానీ దేవుడు దయచేస్తే దేవుడు అంటున్నాడు అనమాట. కాబట్టి మనం అడిగేది దేవుని నామంలో, యేసుక్రీస్తు నామంలో మనం అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఏలియా ఏం చేసినాడంటే, సారఫత్ విధవరాలి ఇంటికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర అడుగుతాడు, నాకు ఏదైనా నీళ్ళు ఇవ్వు అని అడిగినప్పుడు నీళ్ళు తేవడానికి ఆమె వెళ్తా ఉంటుంది అనమాట. వెళ్ళినప్పుడు మరలా ఆమె ఏమడుగుతాడంటే, నాకు ఒక రొట్టెని నేను తినడానికి అనేసి అడుగుతాడు అనమాట. ఏలియా అడిగినప్పుడు ఆ యొక్క విధురాలు అంటది, నాకు ఒకే ఒక రొట్టె మాత్రం ఉంటున్నది, నేను మా పిల్లోడు తినేసి చనిపోతాము, ఇదే మాకు లాస్ట్ ఆహారము అనేసి అక్కడ ఆమె చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు సరే మొదట్లో నాకు ఏం చేస్తావంటే చేసి ఇవ్వు, మొదట్లో నాకు ఒక రొట్టెని చేసి ఇవ్వు, తర్వాత మీ కొరకే చేసుకోండి అనేసి చెప్పినప్పుడు ఆ యొక్క విధురాలు ఏం చేస్తారంటే ప్రవక్త యొక్క మాటకు లోబడి ఏం చేస్తారంటే మొదటిగా చేసిన రొట్టెను తీసుకువచ్చి ఏలియా ప్రవక్తకి ఇస్తాడనమాట. తర్వాత తన కుటుంబం కొరకు చేసుకుంటుంది అనమాట. ఆ విధంగా చేసి ఇచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని ఆ యొక్క దేశంలో ఉన్న కరువు తీరేంత వరకు కూడా ఆ యొక్క కుటుంబాన్ని పోషించాడనమాట. ఆ విధంగా దేవుడు ఆ విధురాలి యొక్క కోరికని ఎలాగైతే సిద్ధింపజేసి ఆ యొక్క బిడ్డ యొక్క ఆ యొక్క కోరికని ఎలాగైతే సఫలం చేశాడో అదే విధంగా మన యొక్క కోరికను కూడా దేవుడు సఫలం చేయడానికి రెడీగా ఉంటున్నాడు. కాకపోతే మనం అడగలేదు, నాకు ఈ అక్కరవుతుంది ప్రభా అనేసి దేవుడిని అడగకుండా ఉంటున్నాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా నామంలో మీరు అడగండి, అప్పుడు దాన్ని మీకు అది అనుగ్రహించబడను అనేసి దేవుడు అంటున్నాడు అనమాట. ఈ ఉదయకాల సమయంలో మనకి ఏ యొక్క అక్కరతో ఉంటున్నదో దేవుని సముఖంలో అడుగుదాము. దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మేళ్లను మనం పొందుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసినట్లయితే దేవుని సముఖంలో ప్రార్థించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం రాజా. ఇది ఉదయకాల సమయంలో తండ్రి నీ కోరికని సిద్ధింపజేసి నీకు ఆలోచన యావత్తుని సఫలం చేసేదని చెప్పినారు కదా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డైతే ప్రభువా ఏ అక్కరతో ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డ అక్కరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం డాడీ. యేసుక్రీస్తు నామంలో ఎవరెవరైతే అడుగుతున్నారో ఒక్కొక్క బిడ్డకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం డాడీ. క్రీస్తు యేసు మహిమేశ్వరం చొప్పున నీ యొక్క ప్రతి ఒక్క అవసరం తీర్చబడి అని చెప్పినారు కదా ప్రభా. ఈ యూట్యూబ్ ఎవరెవరైతే చూస్తున్నారు వారి యొక్క జీవితాల్లో వారు ఏ యొక్క ఆలోచనతో ఉన్నారో, ఏ యొక్క కోరికతో ఉంటున్నారు, ఒకవేళ ఆత్మ సంబంధమైన కోరిక కావచ్చు, ఒకవేళ శరీర సంబంధమైన కోరిక కావచ్చు, ఏ యొక్క కోరికలు నీ యొద్ద విన్నపించి ఉన్నా కానీ ప్రతి ఒక్క విన్నపంకి మీరే ప్రభా బదిలీ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం డాడీ. గొప్ప కారణం ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగించబోతున్నాం. స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామమున పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏదైనా
ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే ఇందులో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. మేము ఎత్తి మాట్లాడతాము. మీ యొక్క ప్రార్థన విన్నపముల కొరకు మేము ప్రార్థిస్తాము. అదే తర్వాత ఎవరైనా ఇంకనూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఒక్కొక్కరు డైలీ లింక్ రావాలంటే నోటిఫికేషన్లో వెళ్ళి అక్కడ బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ డైలీ మీకు లింక్ వస్తుంది, డైలీ చూడవచ్చు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.